దేవుడు చెప్పిన కొన్ని మాటలు మనకి రిస్క్ అనిపిస్తాయి. రిస్క్ చెయ్యాలి ఆయన కోసం. ఇలా బైబిల్లో మనం భక్తుల జీవితాలు చూస్తే వాళ్ళు ఆయన కోసం రిస్క్ చేశారండి, కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. యేసయ్య సేవ చేస్తున్నప్పుడు కూడా ఈ భూమి మీదకి వచ్చే నరమాత్రుడిగా ఆయన కూడా ప్రతిదీ రిస్కే ఆయన చేసిన పని. దాదాపు రాత్రులు ప్రార్థన చేశాడంట, పగలు సమాజ మందిరాల్లో బోధించాడంట. ఆ తర్వాత మన కోసం కల్వరి శిలువ మీద మరణించాడు. ఎంత రిస్క్ చేశాడు మన కోసం ఆయన. పడరాని పాటలు పడి చివరి రక్తబొట్టు వరకు చిందించి చనిపోయాడు మన కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి రిస్క్ ఆయన కూడా మనకు మాదిరి చూపిస్తున్నాడు. యేసయ్య కూడా రిస్క్ నేను చేస్తున్నాను, నా కోసం కూడా మీరు రిస్క్ చేయాలి. భార్య అడిగింది భర్తని, ఏంది నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు నన్ను, ఏంటి ప్రేమిస్తున్న రుజువు ఏంటి, ఏం చేయాలి చెప్పు ప్రేమించడానికి, నా కోసం కోసుకుంటావా, నా కోసం కోసుకుంటే అది రిస్క్ చేసినట్టు అనమాట. అప్పుడు నీ కోసం నేను కోసుకుంటాను అన్నాడు అనుకో, నీ కోసం నేను చచ్చిపోతాను అన్నాడు అనుకో, అబ్బా నన్ను ఎంత బాగా ప్రేమిస్తున్నాడు. ప్రేయసి ప్రియురాలితో చెప్పింది, ప్రియుడితో చెప్పి, నీ కోసం నేను చచ్చిపోతా, నీ కోసం నేను కోసుకుంటా, నీ కోసం నేను ఏదైనా చేస్తా. దూకమంటావా దీని మీద నన్ను కనంగానే అబ్బా ప్రియుడికో ఎంత అబ్బా నన్ను ఎంత ప్రేమిస్తుందో అనిపిస్తుంది అనమాట, ఎంత ప్రేమిస్తున్నాడో అనిపిస్తుంది అలా చెప్తున్నప్పుడు కదా. ఏదైనా ఒక రిస్క్ చేస్తాను అన్నప్పుడు అవతల వ్యక్తికి కొంచెం ఇష్టం కలిగిద్ది. అవతల వ్యక్తికి నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా అనిపిస్తూ ఉంటుంది. ఈ లోక ప్రేమలు శాశ్వతం కాదు, అవి వ్యర్థం అనుకోండి. మన యేసయ్య కూడా మనల్ని అమితంగా ప్రేమించే యేసయ్య మన కోసం ఎంతో రిస్క్ చేసి ప్రాణం పెట్టాడు. ఆయన కూడా ఏం కోరుకుంటున్నాడంటే, నా బిడ్డలు కూడా నా కోసం రిస్క్ చేస్తారా చేయరా అని చూస్తున్నాడు. పగలంతా పని చేసుకొని వచ్చి హాఫ్ నైట్ ప్రేయర్కి వస్తారా రారా అని చూస్తాడేమో ఆయన. దేవుడు ఏం కోరుకుంటాడంటే మన ఎడల రిస్క్ చేయాలి, కొంచెం కష్టపడాలి, ఆయన కోసం ప్రయాసపడాలి, ఆయన కోసం పని చేయాలి, ఆయన కోసం కొంచెం కష్టమైన మేలుకొని ప్రార్థన చెయ్యాల. అందుకనే హాఫ్ నైట్ ప్రేయర్లకు రావాలి. రిస్కే, కొంచెం కష్టమే, శరీర బలహీనమే, కానీ మనం వచ్చి చూస్తే దేవుని కార్యాలు చూస్తాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి.